వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటికే 2 టెస్టు మ్యాచ్లు గెలిచిన ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. అటు టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక ఈ నెల 23వ తేదీ నుంచి 4గో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మాంచెస్టర్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. మూడో టెస్ట్ తరహాలోనే 3 ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా రానుంది. అయితే బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఓ కీలక మార్పు చేసేందుకు సన్నద్ధమవుతోంది. కరుణ్ నాయర్ను 4గో టెస్ట్ నుంచి తొలగించి 23 ఏళ్ల కొత్త ప్లేయర్ సాయి సుదర్శన్ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరుసగా 3 టెస్టుల్లో కరుణ్ నాయర్కు టీమిండియా యాజమాన్యం అవకాశం ఇచ్చింది. సాయి సుదర్శన్ను పక్కకు పెట్టి మరీ కరుణ్కు అవకాశం ఇచ్చారు. 3 టెస్టుల్లో మొత్తం 131 పరుగులు మాత్రమే చేశాడు కరుణ్ నాయర్. ఇక ఇప్పటికైనా అతన్ని తొలగించి సాయి సుదర్శన్ను 4గో టెస్ట్ మ్యాచ్లో ఆడించాలని డిసైడ్ అయింది టీమిండియా యాజమాన్యం. అలాగే రిషబ్ పంత్ గాయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.